ఈ బ్యాంకాక్ సిమ్ కార్డ్స్ లో 8 days 15 days 30 days 90 days ప్లాన్స్ ఉన్నాయి. నేను మాత్రం నా అవసరానికి తగినట్టుగా 8 days ప్లాన్ తీసేసుకున్నాను. దానికి 449 బాత్స్ అయింది నా లుంగిలోది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1039 రూపాయలు అనమాట. కొద్దిగా కాస్ట్లీ అనే చెప్పాలి. ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోవాలంటే మన ఆధార్ కార్డ్ అవసరం లేదు. జస్ట్ మన పాస్పోర్ట్ వాళ్ళకి ఇస్తే డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇచ్చేస్తారు. నా కొత్త థాయిలాండ్ ఫోన్ నెంబర్ ఇదే మావా. ఫోన్ లో వచ్చిన 1 minute లో సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది. ఇక నేను 8 days వరకు అన్లిమిటెడ్ థాయిలాండ్ కాల్స్ అండ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ అన్ని మెయిన్ గా టూరిస్టులను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడినవి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎయిర్పోర్ట్ లో దిగగానే ఒక సిమ్ కార్డ్ కొనేసి ఇక్కడ ఉన్న రోజులు యూజ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ట్రిప్ అయిపోగానే పడేసి వెళ్ళిపోతారు. అంటే యూజ్ అండ్ త్రో సిమ్ కార్డ్స్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి బాగా దాహం వేసింది. అందుకే రేట్ గురించి భయపడుతూ ఈ 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్న ఎయిర్పోర్ట్ లోనే. 25 బాత్స్ అంట ఈ 1/2 లీటర్ వాటర్ బాటిల్ కి. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 57 రూపాయలు మావా. తర్వాత ఏమేమి అద్భుతాలు జరిగాయో మన ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 నుంచి చూసే మావా. జై తెలుగోడు.